స్వాతి ప్రియ అనే ఒక స్టూడెంట్ బాసర ట్రిపుల్ ఐటీలో సూసైడ్ చేసుకొని చనిపోవడం చాలా విషాదకరం. చాలా అంటే సూసైడ్ నోట్ కూడా వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో. చాలా మంది కన్నీటి పర్యంతం కూడా అయిపోయారు. అసలు ఏం జరిగింది? ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? ఆమె సూసైడ్ నోట్ లో అసలు ఏముంది సార్? మీరేం చెప్తారు ఈ ఇష్యూ గురించి? స్వాతి ప్రియ ఐఐటి చదువుతుంది బాసరలో. ఆమె ఒక పెద్ద సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆ సూసైడ్ నోట్ నేను చదివాను. సో అది ఒక రకమైన చాలా మొత్తంగా చదివితే ఎవరికైనా మనిషి అన్న వాడికి కన్నీళ్లు వచ్చే స్థాయిలో సూసైడ్ నోట్ ఉంది. చాలా డీటెయిల్ గా ఆమె రాసింది. బట్ అసలు విషయం ఆమె చెప్పలేదు. అసలు విషయం బయటకు వచ్చింది ఇప్పుడు. అసలు ఎందుకు ఆమె చనిపోయింది, వాళ్ళ తల్లిదండ్రులు కారణమా, లేకపోతే కాలేజీ యాజమాన్యం కారణమా, ప్రేమ కథ ఏమైనా ఉందా, లేకపోతే ఆమెని వేధింపులు ఏమన్నా కాలేజీలు ఉన్నాయా, ఇది ఇలా మల్టీ డైమెన్షనల్ గా ఆమెకు సంబంధించిన వార్తలు బయటకు వస్తున్నాయి. ఏదేమైనా ఒక బ్రైట్ స్టూడెంట్, ఒక మంచి అమ్మాయి, ఒక ఐఐటి స్థాయికి వెళ్ళగలిగిన అమ్మాయి ఇలా అర్ధాంతరంగా చనిపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఎందుకు చెప్పుకోవాలంటే ఇలాంటి సంఘటనల నుంచి ఇప్పుడున్న విద్యార్థులు ఏమి నేర్చుకోవాలి, తాము ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఆమె ఇంకా నేర్చుకోలేదు. ఓ హెన్రీ సామెత ఉంటుంది, అనుభవం అనే దువ్వెన చేతికి దొరికేసరికి జీవితం బట్టతలవుతుంది అంటాడు ఓ హెన్రీ. కానీ ఇక్కడ ఆమె అనుభవం అనే దువ్వెన ఆమెకి ఉపయోగపడదు, ఎందుకంటే ఆమె లేదు ఇక్కడ. ఈ అనుభవం అనే దువ్వెన వేరే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు కొత్తగా బయటకు వస్తున్న, మామూలుగా అయితే ఆమె నేను ఆ సూసైడ్ నోట్ల కారణం రాయలేదు. నాకు బతకాలని లేదు, నేను ఎంతో ట్రై చేశాను, కానీ నేను ఉండలేకపోతున్నా, చావాలి చావాలనే నాకు అనిపిస్తుంది, అందుకే నేను వెళ్ళిపోతున్నాను, అమ్మ క్షమించున్నాను, నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండు, అమ్మ నువ్వు ఇతరులతో చాలా మందిని దూరం పెడతావు, వాళ్ళతో కూడా మాట్లాడు, మన శత్రువులను కూడా నా చావుకు పిలవండి, నా ఫ్రెండ్స్ అందరూ రావాలి, నన్ను హగ్ చేసుకోవాలి, నేను బతుకున్నప్పుడు హగ్ ఇవ్వలేదు మీరు, మీరు రావాలి, అక్క నువ్వు లక్కీ, నువ్వు ఇలాగ ఉండు, అక్కకి నచ్చిన వాళ్ళతో పెళ్లి చేయండి, తమ్ముడు నువ్వు ఇలా చూసుకో, ఇలాగ అన్ని ఒక్కొక్కరిని పేరు పేరున ఫ్రెండ్స్ పేర్లు, తమ్ముడు, అక్క, తల్లి, నాన్న, బంధువులు, ఇట్లా అమ్మాయికి మనుషులందరి పట్ల ఒక కన్సర్న్ ఉంది, మనుషులందరూ కావాలి అన్న ఒక ఇది ఉంది. బతుకున్నప్పుడు లేని మనుషులందరూ కూడా చనిపోయినాక నన్ను చెక్ చేసుకోండి, నాకు నన్ను సాగనంపండి అన్న ఒక ఇది కనిపిస్తుంది. సో ఎందుకు ఇంత బాధగా ఆమె వెళ్ళడానికి ఇష్టం లేదు, నిజానికి చావడానికి ఆమెకి కంప్లీట్ ఇష్టం లేదు, అట్లని బతకడానికి కూడా ఇష్టం లేదు. ఒక సందిగ్ధ పరిస్థితిలో ఆమె చావుని ఎంచుకుంది. అది కూడా చావుని ఏదో కంఫర్టబుల్ గా ఎంచుకున్నట్టు కాదు, ఆమెకి విధి లేకుండా, అంటే చావా బతుకున్నప్పుడు చావే కానీ బతుకు మీద కూడా నాకు కోరిక ఉంది, బట్ ఆ వెయిటేజ్ లో చావే డామినేట్ చేసింది అన్న యాంగిల్ మనకు కనిపిస్తుంది. సో ఎందుకు ఆమె ఇటువంటి నిర్ణయం తీసుకునింది అనేది కానీ మనం చూస్తే, అంటే మనకి సమగ్ర సమాచారం అయితే లేదు. ఆన్లైన్ మనకి పబ్లిక్ డొమైన్ లో ఉన్న సమాచారాన్ని బట్టి మనం అనలైజ్ చేయాలి. ఆ పర్టికులర్ కేసుకి సంబంధించి కంప్లీట్ సమాచారం అనేది మన దగ్గర లేదు, ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాలి, వాళ్ళ కాలేజీ అమ్మాయిల ఫ్రెండ్స్ తో మాట్లాడాలి, అనేక మందితో మాట్లాడితే గానీ మనకు కొంత పిక్చర్ రాదు. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఏంటంటే, ఈ అమ్మాయి నితిన్ అనే ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఆ అబ్బాయి వీళ్ళ ఇంట్లో చెప్పింది ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటానని, కానీ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదు. మామూలుగా పేరెంట్స్ ఎవరైనా తమ పిల్లలు ప్రేమిస్తే పొలాలు వేరైతే ఒప్పుకోరు, లేదా ఇంకేదైనా డబ్బు పరంగా పేదవాళ్ళు అయితే కూడా ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, వరుస ఈ అమ్మాయికి అన్న వరుస అవుతాడు. మరి కజిన్ కాదు, ఇంకొకటి కాదు, అన్న వరుస అవుతాడు. అటువంటి అన్న వరుస అయ్యే అతన్ని ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటే మన పరువు పోతుంది అని తల్లిదండ్రులు ఈ అమ్మాయిని దండించారు, ఒప్పుకోలేదు. అందుకనే అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించలేక, నితిన్తో లేచిపోలేక సంఘర్షణ పడి, ఎందుకంటే అమ్మాయికి తల్లిదండ్రులు కావాలి, తల్లిదండ్రులకు సంబంధించిన బంధువులు కావాలి, ఫ్రెండ్స్ కావాలి, వీళ్ళందరిని ఎదిరించి నేను నితిన్తో హ్యాపీగా ఉండలేను ఒంటరిగా వెళ్ళి అన్న ఒక ఫీలింగ్ అమ్మాయికి వచ్చింది. మామూలుగా ఇవాళ
ఆ, ఇటువంటి అమ్మాయిలు అరుదుగా ఉంటారు. మామూలుగా ఏం చేస్తారు, నీకు నచ్చకపోతే నువ్వు నీ ప్రాబ్లం అది, నాకు నితిన్ కావాలి అని వీళ్ళు లేచిపోవడము, వాళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకోవడమో చేస్తారు. కానీ ఇక్కడ ఈ అమ్మాయికి మనం మొత్తం లెటర్లో పరిశీలిస్తే ఈ అమ్మాయికి కుటుంబం అంటే చాలా ప్రేమ ఉంది, అందరూ కావాలనే ఫీలింగ్ ఉంది. అమ్మకు కూడా చెప్తుంది, అమ్మ నువ్వు చాలా మందితో మాట్లాడడం మానేసావు, వాళ్ళందరితో మాట్లాడమ్మా ఇంకా అని చెప్తుంది. అంటే అట్లాగే అక్క నువ్వు నాకు ఎప్పటి నుంచో దూరంగా ఎక్కడో చదువుతున్నావు, అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క, ఐ మిస్ యూ అంటుంది. ఇలాగా అమ్మాయికి ఆ, మొత్తం కమ్యూనిటీ అంటే బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ కావాలి అన్న ఫీలింగ్ తో ఉంది. కాబట్టి ఈ నేచర్ వల్లనే ఆ అమ్మాయి తల్లిదండ్రులను ధిక్కరించి తను ప్రేమించిన అతనితో వెళ్ళిపోలేదు. అన్న వరుస, ఇప్పుడు ఈ వరుసలు అనేవి ట్రిక్కీగా ఉంటాయి మనకి. చాలాసార్లు రకరకాల దీంట్లో చూస్తే అన్న వరుస అవ్వచ్చు, కానీ సో బిడ్డ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చు, ఒకవేళ వద్దనుకుంటే చూడమ్మా అన్న వరుస అవుతాడు, రేపు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి అని ఆలోచించు అని చెప్పొచ్చు. ఫైనల్ గా అమ్మాయి స్ట్రాంగ్ గా డిసైడ్ అయినప్పుడు అమ్మాయి ఇష్టానికి వదిలేసి తాము సపోర్ట్ చేయాలి. అమ్మాయికి రేపు ఏదన్నా ఇబ్బందులు వచ్చినా తాము నిలబడి, ఒక తల్లిదండ్రులు పిల్లల్ని ఒక కంటి రెప్పలాగా చూసుకుంటారు చిన్నప్పుడు, కానీ పెద్ద స్థాయికి వెళ్ళినప్పుడు ఆ కంటి రెప్పే కనురెప్పే కాటేస్తుంది అంటారు కదా, ఆ కంచె చేను వేసినట్టుగా మన కనురెప్పే కాటేస్తుంది. అట్లా తల్లిదండ్రులే పిల్లల్ని రకరకాల పద్ధతులు కాటేస్తారు. తాము అపురూపంగా పెంచుకున్నాము ఇలాంటి పిల్లలు ఈరోజు వాళ్ళు కోరుకున్నది ఒకవేళ మనకు నచ్చకపోయినా దాన్ని మనం సపోర్ట్ చేద్దాము అని తల్లిదండ్రులు అనుకుంటే, లోకం అనేది ఒక మిత్తు, లోకానికి ఏం పని లేదు, 24 hours ఈ సమస్య గురించి చర్చిస్తారా, లోకం ఎట్టన్నా అనుకొని వీళ్ళు కంఫర్టబుల్ గా వాళ్ళు హ్యాపీగా ఉంటే అన్న వరుస అయితే తప్పే ఉంది. వాళ్ళకి వరుస అన్న వరుస కావచ్చు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఫీలింగ్స్ ఉన్నప్పుడు తప్పేం కాదు. ఎందుకంటే సొంత అన్న చెల్లెలు అయితే ఒక అర్థం ఉంది, అన్న వరుస అయ్యే వాళ్ళు చాలా మంది అరేంజ్డ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఇవాళ అన్న వరుస అయితే అవుతాడులే, ఒక ఇంకేదో యాంగిల్లో వరుస కాదులే అని అట్లా కలిపేసి పెళ్లిళ్ళు చేసేస్తుంటారు, చాలా చూస్తుంటాము. రెండోది మన వరుసలు కూడా విచిత్రం ఉంటాయి. ఇప్పుడు నాకు ఒక సిస్టర్ ఉంది, ఆ సిస్టర్ చెల్లి, ఆ సిస్టర్ కూతురు కొడుకో నాకు వరుస అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టర్ కూతురు నేను పెళ్లి చేసుకో, అదే మరి నా తమ్ముడు అన్న ఉంటాడు అనుకో, అన్న కూతురు మళ్ళీ నాకు వరుస అవ్వదు. ఇది ఎక్కడ లాజిక్ రా బాబు అనిపిస్తుంది కదా మనం లాజిక్ అప్లై చేస్తే. ఇద్దరు ఇదే కదా, జెండర్ తేడా వచ్చేసరికి వరుసలు మారుతాయి ఇలాగా. కాబట్టి తల్లిదండ్రులు ఏంటంటే ఇట్లాంటి ఎదిగిన పిల్లల పట్ల కఠినంగా ఉండడం కరెక్ట్ కాదు. పరువు పేరుతో ఇంకో పేరు, దానివల్ల ఇప్పుడు ఒక బంగారు భవిష్యత్తున్న ఒక బిడ్డ జీవితం నాశనం అయిపోయింది. ఇది తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. ఇటువంటి సంఘటన చూసినప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రుల పక్క నిలబడి మాట్లాడడం కాకుండా పిల్లల పాయింట్ ఆఫ్ ఎప్పుడైనా కూడా మనకంటే మన జనరేషన్ స్మార్ట్ గా ఉంటది, మన జనరేషన్ అడ్వాన్స్డ్ గా, మనకంటే మన తర్వాత జనరేషన్ అడ్వాన్స్డ్ గా ఉంటది. లైఫ్ అనేది అటు ముందుకే వెళ్తుంది. సో మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా తల్లిదండ్రులు కూడా మారాలి తప్ప తామేదో ఊహించుకొని ఈ సమాజం ఎలా చూస్తుంది ఏంటి అనేది ఉండకూడదు. రెండవది, స్వాతి వైపు నుంచి ఆలోచించినప్పుడు స్వాతి ధైర్యంగా ఎదుర్కోవాలి, నిలబడాలి, పోరాడాలి. అంతా లేనప్పుడు వాళ్ళని వదులుకోవాలి. ఎందుకంటే తన కోరికలను మన్నించలేక తనని శత్రువుగా చూసే వాళ్ళ నుంచి దూరం అవ్వాలి తను ప్రేమించిన అతనికి. అటువంటి ఒక స్ట్రాంగ్ విల్ అనేది ఉండాలి. అంతేగాని దానికోసం ఆమె చనిపోవడం అనేది ఇప్పుడు అందరినీ బాధల్లో ముంచింది. తల్లిదండ్రులకి గిల్ట్ ఉంటది, వాళ్ళ తమ్ముడు, వాళ్ళందరికీ ఇది లైఫ్ లాంగ్ ఒక హాంటింగ్ లాగా ఉండిపోతుంది. ఈ ఏజ్లో చనిపోవడం అనేది ఎవరికైనా అంత డైజెస్ట్ కాదు. సో అమ్మాయి కూడా తొందరపడింది. కాకపోతే అమ్మాయి ఎంతో వేదన చెందింది అనేది అర్థమవుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఎంతో వేదనతో, బాధతోనే నిర్ణయం తీసుకున్నట్టుగా. అంత నైట్ రాసింది లెటర్, మళ్ళీ నిద్రపోయిలేసి మార్నింగ్ కూడా లెటర్ రాసి కంటిన్యూ చేసింది. ఎంతో బాధ, వ్యధ, బతకాలనే ఒక పక్క కోరిక, ఇంతమందిని నేను వదిలి వెళ్ళిపోతున్నానే అనే ఒక బాధ, కానీ నేను ఇక్కడ ఉండలేను, తను కోరుకున్న అబ్బాయి లేకుండా బతకలేను అన్న ఒక ఇదితో ఆమె వెళ్ళిపోయింది.
సో దీని నుంచి పిల్లలు నేర్చుకోవాల్సింది ఉంటే ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు. ప్రాణం ఇంపార్టెంట్. బతికుంటే కొన్ని సమస్యలు మనకి భూతంలాగా భయంకరంగా మనల్ని వేధించే సమస్యలు కూడా కొంతకాలం తర్వాత సాల్వ్ అవుతాయి. చాలాసార్లు మనం ఓపికగా ఉంటే ఆ సమస్య సాల్వ్ అవుతుంది. మన వల్ల సాధ్యం కాకపోతే వేరే వాళ్ళకి చెప్పడమో, ఫ్రెండ్స్కి చెప్పడమో, ఇంకెవరికన్నా చెప్పి సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. మహిళా సంఘాలు ఉంటారు, వాళ్ళు కూడా ఇంటర్వ్యూన్ అవుతారు.